నాగర్ కర్నూలు జిల్లా పదర మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఉన్న ఆంజనేయుడి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసిల్లుతోంది. పబ్బతి అంటే గిరిజనుల భాషలో ప్రసన్న, శాంతమూర్తి అని అర్థం. అమ్రాబాద్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో, ఇప్పలపల్లి నుండి 9 కిలోమీటర్ల దూరంలో నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలిసినట్లు ప్రతీతి. చైత్రశుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పూర్వం ఇక్కడ 2 వ్యక్తులు బట్టలు తుక్కుంటూ ఉండేవారట. వారు బట్టలు పిండి పక్కనే ఉన్న బండ మీద వేసేవారట. అలా వేసినప్పుడల్లా వేసిన వారికి కాళ్లు నొప్పులు, వగైరాలతో బాధపడేవారట. కారణం ఏంటని పరిశీలిస్తే రాతిపైన స్వామి ఆకారం కనపడిందట. వెంటనే తమ తప్పు తెలుసుకొని ఆ విగ్రహాన్ని నిలబెట్టి దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేసి అక్కడ దొరికిన సామాగ్రితో 4 గోడలు పైన కప్పు వేశారట. సరిగా లేకపోవడం వల్ల ఆ గోడలు కప్పు కూలినా స్వామి విగ్రహానికి ఏమీ కాలేదట. ఇంకొక కథనం ప్రకారం స్వామి స్వయంభువు చెట్టు తొర్రలోంచి ఉద్భవించారు. నైరుతి దిక్కుగా కొంచెం వంగినట్లు ఉండే స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే ఉంటుంది. ఈ స్వామి గురించి అందరికీ తెలిసింది శ్రీ మాన్సింగ్ బావూజీ వల్ల. ఈ ఆలయంలో ఆ బావూజీ ఫోటో కూడా ఉంది. ఆ బావూజీనే ఆలయం వెలుపల ధుని ఏర్పాటు చేశాడు. ఆ ధుని అలాగే 365 రోజులు వెలుగుతూనే ఉంటుందట. అది స్వామి మహత్యమని చెబుతారు. అక్కడుండే లంబాడి వారికి, చెంచులకి ఈ స్వామి మీద అపరిమితమైన భక్తి. చైత్రశుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా హనుమత్ గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం, గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ ప్రసాదాన్ని మలేజా అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి దీక్ష కూడా చేస్తారు. చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రజలకు ఇక్కడకు వచ్చి కార్తీక మాసంలో ఈ దీక్ష స్వీకరిస్తారు. మాలలు ధరించి ఈ దీక్షను చేపట్టిన స్వాములు 41 రోజులు నియమ నిబంధనలతో ప్రతిరోజు తెల్లవారుజామున సాయంత్రం చన్నీటి స్నానం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చేపట్టి దీక్షాకాలం మద్దిమడుగులో జరిగే మహాయజ్ఞంలో పాల్గొంటారు. ఈ ఆలయం హైదరాబాద్కు 186, మహబూబ్ నగర్కు 147, అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.